సంతోషంగా ఉన్నారండి. ఆయన సన్నిధిలో సమాధానం ఉంటుంది, ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుంది. ఏముందండి ఆయన సన్నిధిలో? సమాధానం ఉంటుంది. ఎందుకుంటుంది ఆయన సన్నిధిలో సమాధానం? ఎందుకుంటుంది? ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. సంఘంలో దేవుడు పనిచేస్తాడండి. సంఘంలో ఎవరు పనిచేస్తారు? మనుషులు పనిచేయరు, దేవుడు పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనుషులు వాడుకొని పనిచేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం. మొదటి నుంచి చూడండి. మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన్ని చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద నుండిన ఎడల నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? హల్లెలూయా. ఈ అధ్యాయంలో చూస్తే ఏముందండి? యేసుప్రభు ఏం మాట్లాడుతున్నారు? మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అని చెప్తున్నారు ఆయన. అంటే ఆయన ముందుగా మనకు వెళ్ళారు, మనకంటే ముందు వెళ్ళారు. ఆయన దేనికి వెళ్తున్నారు? ఆయన స్థలము సిద్ధపరచడానికి, పరలోకి వెళ్ళి మనకి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నారు ఆయన. ఈ మాట్లాడే ప్రాసెస్లో యేసుప్రభుతో ఎంతమంది ప్రశ్నలు అడిగారు యేసుప్రభుని? ఈ భాగంలో యేసుప్రభుని ఎంతమంది ప్రశ్నలు అడిగారండి? మళ్ళీ చదువుతాను చూడండి, మీకు అర్థమైనంతవరకు చదువుతాను చూడండి. 3వ వచనం చూడండి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అడిగారు? తోమా. ఏమని అడిగారు? మీరు ఎక్కడికి వెళుతున్నారో మాకు తెలియదే అని అడిగారు. సరే, రెండో వ్యక్తి చూడండి, 7వ వచనం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన నన్ను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ వద్ద ఉండిన యెడల నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? ఇక్కడ మరలా ఇంకో వ్యక్తి ఎవరు అడిగారు యేసుప్రభుని ప్రశ్న? ఫిలిప్పు. మొదటి వ్యక్తి తోమా, రెండో వ్యక్తి ఫిలిప్పు యేసుప్రభుని ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రశ్నలు అడగడం తప్పు కాదండి, ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడిగితేనే జవాబు వస్తుంది. హల్లెలూయా. జీవితంలో ఏం రావాలి? ప్రశ్న రావాలి. ప్రశ్న రాకపోతే జవాబు దొరకదు. ప్రశ్నించడం 2 రకాలు ఉంటుంది. ప్రశ్నించడం 2 రకాలు. ఒకటి, అడిగే వ్యక్తికి జవాబు కావాలని అడగాలి. రెండోది, సందేహంతో అడగడం. రెండో ప్రశ్న ఏంటండి? సందేహం, అనుమానించడం. ఎందుకో చెప్తాను. ఇందులో ఎవరు సందేహిస్తున్నారో. యేసుప్రభు అంత స్పష్టంగా చెప్పారు, నేనే సత్యమును జీవమును, నేనే సమస్తం అని చెప్తున్నారు ఆయన. మరి ఆయన వాక్యంలో ఏముంది? ఆయనే సమస్తం అన్నప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఇంకా యేసుప్రభు, నేను నమ్ముకున్నాను, నాకేం జరగట్లేదు, నాకేం అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు, ఇంతకాలం అయింది, ఇన్ని సంవత్సరాలు గడిచాయి, ఇంకా ఏ అభివృద్ధి లేదు అనే ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? రావచ్చు, ప్రశ్నలు రావచ్చు, కానీ జవాబు మనం ఎతికామా లేదని కావాలి. జవాబు తెచ్చుకోవాలి మన జీవితంలో. అడిగే వ్యక్తికి ఎప్పుడు జవాబు కావాలి. జవాబు
గురించి ఎదురు చూడాలి అడిగే వ్యక్తి, ఇంకో మనిషి గురించి తెలుసుకోవడం కాదండి. హల్లెలూయా. ఎదుటి వ్యక్తి గురించి ఎంత తెలుసుకున్నా, చుట్టుపక్కల వారి గురించి ఎంత తెలుసుకున్నా మనకేం ఉపయోగం ఉండదు. మన జీవితంలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి జవాబు కావాలి. ఆ జవాబు ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో దొరుకుతుంది. దేవుడు పెట్టిన విధానంలోనే దొరుకుతుంది జవాబు. లేదంటే జవాబు దొరకదు. ఆ ప్రశ్నతోనే జీవితాన్ని కొనసాగిస్తాం. ఆ ప్రశ్నతోనే జీవితం చాలా సంవత్సరాలు గడిచిపోద్ది. తర్వాత వెళ్ళిపోయిన కాలం రాదు, అయిపోయిన వయసు కూడా రాదు. అవునా? కాలాన్ని, సమయాన్ని ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. అందుకే అన్నీ ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు ఇక్కడ చూడండి. ఇక్కడ యేసుప్రభు వారు ఏమన్నారు? ఫిలిప్ అడిగిన ప్రశ్నకి 8వ వచనం. అప్పుడు ఫిలిప్, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచున్నాడు గనక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? యేసుప్రభు ఏమంటున్నారు? నేను ఇంతకాలం మీతో ఉన్నాను, నన్ను మీరు ఎరుగరా అని అంటున్నారు. అంటే యేసుప్రభు పక్కనే ఉండి యేసుప్రభుని ఎరుగలేదు. హల్లెలూయా. అర్థమైందండి? మనం ఒక వ్యక్తితో తిరుగుతాం, ఆ వ్యక్తితోనే ఉంటాం. ఆ వ్యక్తి హృదయాన్ని మనం తెలుసుకోకపోతే ఏ ఉపయోగం ఉండదు. అంటే మన ఆలోచన, మన మనసు వేరే చోట ఉందని అర్థం. మనిషితోనే ఉంటాం కానీ మనిషి హృదయాన్ని చూడట్లేదు మనం. హల్లెలూయా. మనిషి హృదయం ఎలా తెలుస్తుంది? మాటలో తెలుస్తుంది, అవునా? ప్రవర్తనలో తెలుస్తుంది. అలాంటప్పుడు ఎదుటి వ్యక్తిని దేవుడే మన కొరకు ఉంచుతాడు. ఎదుటి వ్యక్తి హృదయాన్ని మనం అర్థం చేసినప్పుడు దేవుడు కూడా అర్థమవుతాడు. దేవుడు అర్థమైపోయాడు, దేవుడు నాకు తెలుసు అనుకోవడం అజ్ఞానం. అది దేవుడు మనకు అంత సులువు కాదు అర్థం అవడం. మనకు ఎదురుగా ఉన్న వ్యక్తి అర్థమైతే, ఆ వ్యక్తి హృదయం అర్థమైనప్పుడు దేవుడు కూడా అర్థమవుతుంటాడు. మనిషే మనకు అర్థమవలేనప్పుడు దేవుడు మనకి అర్థమవుతాడు అనుకోవడం అజ్ఞానం. అప్పుడు మనం ఏం చేయాలి? వాక్యం విని దేవుడి గురించి తెలుసుకోవాలి. సరే, ఇక్కడ ఎందుకు ఈ సందర్భం చదివానంటే, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రశ్నలు అడిగారు యేసుప్రభుని, తోమా, ఫిలిప్పు. ఎందుకు సందేహించాడు తోమా చూపిస్తాను చూడండి. ఎందుకు సందేహిస్తున్నారు వాళ్ళు ఎందుకు సందేహం ఉందో. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం చూడండి. 19ని చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరల, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచిండు అని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మ్రేకుల గుర్తుతో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఇప్పుడు సందేహం ఎందుకు వచ్చిందండి? ఎందుకు సందేహపడ్డారు వాళ్ళు? ఫిలిప్కి ఎందుకు సందేహం వచ్చింది? నమ్మలేదు యేసుప్రభుని. యేసుప్రభుని ఎవరు నమ్మలేదండి? నమ్మలేదు ఫిలిప్. అందుకే ఆ ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అడిగే వ్యక్తి కూడా, ప్రశ్నించే వ్యక్తి కూడా నమ్మలేదు తోమా. ఎందుకు నమ్మలేదు? యేసుప్రభుతో లేడా తోమా? తర్వాత ఫిలిప్ యేసుప్రభుతో లేడా? ఉన్నాడు. అంటే యేసుప్రభుని ఎరగలేదు. మనం ఎప్పుడైతే ఎరుగమో, దేవుడి గురించి తెలుసుకోమో, మనలో నమ్మకం అనేది కలగదు, నమ్మలేం. మరి నమ్మకం ఎలా వస్తుంది? నమ్మకం అంటే ఏంటి అనేది మన వాక్యంలో చూద్దాం. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చేశారో చూద్దాం. 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇట్టు చాచి నా చేతులు చూడుము, నా చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.
ఈ సందర్భం మనందరికీ తెలిసింది చూడండి. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి గనుక, చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. యేసు ప్రభువారు ఏమన్నారు చివరిగా? చూడక నమ్మిన వారు ధన్యులు. ఇక్కడ తోమ నమ్మలేదు, యేసు ప్రభుని సందేహించాడు. ఎప్పుడైతే సందేహం వస్తుందో మనం నమ్మలేం, దేన్ని నమ్మలేం. అర్థమైందండి? ప్రశ్నించేటప్పుడు మన సందేహంతో అడగడం వేరు ప్రశ్న, ఆ ప్రశ్నకి జవాబు కావాలని అడగడం వేరు. అక్కడ తోమా కూడా ప్రశ్నించాడు యేసుప్రభుని, ఫిలిప్ కూడా ప్రశ్నించారు. అప్పుడు యేసుప్రభు ఇచ్చిన జవాబు ఏంటి? మీరు నన్ను ఎరుగరా. ఎప్పుడైతే మనం దేవుని గురించి తెలుసుకోమో మనం ప్రశ్నలు కూడా కావాలని ఆశించం. మనకు ప్రశ్న వచ్చినప్పుడు మనం ఆశించం, అవునా? యేసుప్రభు గురించి తెలుసుకున్నప్పుడే మనం ప్రశ్నకి జవాబు ఎదుక్కుంటాం జీవితంలో. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు వారు ఇచ్చిన జవాబు ఏంటి? 29వ వచనం, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇప్పుడు యేసుప్రభుని ఇక్కడ ఎంతమంది చూశారండి? ఎవరైనా చూశారు యేసుప్రభుని? సరే, యేసుప్రభుని చూడలేదు ఇక్కడ ఎవరు. ఇప్పుడు మనందరూ ఎవరు? ధన్యులు. మరి ఆ ధన్యతను మనం అనుభవిస్తున్నామా? హల్లెలూయా. మరి ధన్యులమయ్యామని మనకెలా తెలుస్తుంది? సరే, ఇప్పుడు చూడక నమ్మిన వారు ధన్యులు. మరి నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటండి? ఎవరు చెప్పట్లేదు. నమ్మకం అంటే ఏంటండి? సరే, సులువుగా చెప్తాను చూడండి. నమ్మకం అంటే మన ధనాన్ని ఎక్కడ దాస్తామండి? బ్యాంకులో దాస్తాం, అవునా? ఎందుకు దాస్తాం? అక్కడ మనకి సేఫ్టీ ఉంటుందని. అక్కడ కూడా నమ్మకం లేదు, దొంగలు దూరితే, అవునా? మనుషులుగా మనం కొన్ని నమ్మి ధనాన్ని అక్కడ ఉంచుతాం, కానీ అక్కడ కూడా అనుమానమే, దొంగలు వస్తే ఎవరేం చేయలేరు. కానీ దేవుణ్ణి నమ్మిన తర్వాత ఆయన ఇచ్చిన నమ్మకం ఎంతో అద్భుతమైనది. ఈ భూమి మీద మనం ఎన్నో నమ్మి మోసపోతాం, అవునా? కానీ దేవుడిని నమ్మితే జీవితం మారుతుంది. హల్లెలూయా. జీవితంలో ప్రతి పరిస్థితి మారుతుంది. మరి నమ్మకం అంటే ఏంటంటే మన జీవితానికి భద్రత. మన జీవితానికి భద్రత ఎక్కడ ఉంటుంది? యేసు ప్రభు దగ్గర ఉంటుందని నమ్మడమే నమ్మకం. భద్రత ఎవరి దగ్గర దొరుకుతుంది మనకి? యేసు ప్రభు దగ్గరే మన జీవితం భద్రంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు? మనం ఎవరి సొత్తు? ఆయన సొత్తు. మరి ఆయన సొత్తు ఉన్నప్పుడు మనకు భద్రత ఆయన దగ్గరే దొరుకుతుంది. ఇర్మియా 17వ అధ్యాయం తీయండి. ఇర్మియా 17వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకునేవారు ఎవరండి? ధన్యులు. వారికి ఆశ్రయముగా ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడండి. యెహోవా మనకు ఆశ్రయం అయి ఉన్నాడు. ఆయన. హల్లెలూయా. మనకు ఆశ్రయం ఎవరు? ఆయనే. మరి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను మన జీవితంలో ప్రతిదినము మనకి ఎలా కనబడుతుంది? ఈ ధన్యత ఎలా కనబడుతుందండి? మనకి ప్రశ్న రావాలి, మరి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత మనకి ఎలా కనబడుతుంది? మన జీవితంలో మనం అనుభవించాలనే ప్రశ్న మనకు ఉండాలి. ఎలా నేను అనుభవించగలనని. ఆ ప్రశ్న వచ్చినప్పుడు అనుభవించగలం. హల్లెలూయా. ఇది సులువేలేంటి దానికి జవాబు. మరి ఆ దేవుడిని మనం నమ్ముతున్నాం, దేవుడు మనల్ని ధన్యుడు అన్నాడు. మరి ఆ ధన్యతను మన జీవితంలో మనం క్రియారూపకంగా అనుభవించాలి ఆ విధానాన్ని. మత్తయి సువార్త 11వ అధ్యాయం తీయండి. 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా. మనిషి ఏం చేస్తాడు? ఇప్పుడు భారాన్ని మోస్తున్నాడు.
ఏం మోస్తున్నాడండి? భారాన్ని మోస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? సంవత్సరంలో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. మరి ఈ భారం ఎక్కడ మోస్తున్నాం మనం? ఈ భారాన్ని ఎక్కడ మోస్తున్నామండి? ఆలోచన విధానంలో మోస్తున్నాం. ఎక్కడ? ఆలోచన విధానంలో. మనుషులందరూ బయటికి బాగానే నవ్వుతారు, మంచి బట్టలు వేస్తారు, అవునా? వారికి భారం లేదని కాదు. ప్రతి మనిషి ఆలోచన విధానంలో భారం మోస్తూనే ఉంటాడు. మరి ఆ భారం ఎలా మనం తీయగలం, ఎలా విడిపించబడతాం ఆ భారం నుంచి అంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నేర్పిస్తాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వస్తే నేర్పిస్తాడండి? అంటే ఆలోచన విధానాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అప్పగించాలి ఆయనకి. ఎవరికి అప్పగించాలి? చూడండి ఒకసారి ఉదాహరణ చూపిస్తాను. కీర్తనలు 55వ అధ్యాయం తీయండి. 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదల నీయడు. హల్లెలూయా. భారం ఎవరి మీద మోపాలండి? ఇప్పుడు నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇప్పుడు ఈ భారాన్ని, ఆలోచన, మనల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య అనే ఆలోచన విధానాన్ని ఎవరి మీద మోపాలి? ఆయన మీద మోపాలి. నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనీడు. ఇప్పుడు నీతిమంతులు ఎవరు? నీతిమంతులు ఎవరండి? మనమే కదా. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ఎన్నడూ ఆయన కదలనీయడని వాక్యంలో ఉంది. ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి. హల్లెలూయా. ఎంతమందికి సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి? అందరికీ ఉన్నాయండి. అందులో అయితే ఎవరు తీసిపోలేదు. 1 పేతురు 5వ అధ్యాయం తీయండి. ఏడవ వచనం చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి, నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహాలే ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఇప్పుడు చింత ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేయాలి. అంటే మనం చింత మనం మోయకూడదు. ఎవరి మీద వేయాలండి? ఆయన మీద వేయాలి. హల్లెలూయా. అర్థమయ్యే రీతిలో చెప్తాను చూడండి. ఉదాహరణకు ఇప్పుడు ఒక కుటుంబంలోని ఒక బాబు ఉన్నాడు అనుకోండి. ఒక తండ్రికి ఒక కొడుకు ఉన్నప్పుడు ఆ అబ్బాయికి ఒక పని చేయమని మనం ఒక పని ఇస్తాం. ఆ పని ఇచ్చినప్పుడు, తనకు అప్పగించినప్పుడు ఆ బాధ్యత తనకి ఏం చేయాలి? మనం ఆ పనిని అప్పగించినప్పుడు నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. నమ్మకపోతే ఎంతమంది నమ్ముతున్నారండి? ఎవరికైనా మనం పని ఇచ్చినప్పుడు ఆ పనిని మనం పూర్తిగా వారికి అప్పగించాలి. వారు చేయగలరని నమ్మాలి. అలా నమ్ముతున్నామంటే అర్థం ఏంటి? మనం చేయవలసిన పని ఇంకొకరికి ఇస్తామంటే అర్థం ఏంటి? భారాన్ని వేరొకరికి అప్పగిస్తున్నాం. వారు చేస్తారు ఆ పని అని నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్మమో వారి పని కూడా మనం చేయడానికి ప్రయోగిస్తాం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే వారు చేయలేరని ముందే మనం నమ్ముతాం. మనం చేయగలమని, వారు చేయగలరని నమ్మినప్పుడు ఆలోచన విధానాన్ని వాళ్ళకి ఇస్తున్నాం. హల్లెలూయా. ఆలోచన విధానంలో ఎప్పుడైతే కలిగిందో వారికి ఇస్తాం ఆ పని. ఆలోచన విధానంలోనే మనం కలగనప్పుడు వారికి ఆ పని ఇవ్వం. మొదట ఆలోచన విధానంలోనే జరుగుతుంది ఇది. ఆలోచన విధానంలోనే సమాధానాన్ని అనుభవించాలంటే మన ఆలోచన విధానంలోనే పని నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. ముందు ఆలోచన విధానంలోనే నిర్ణయించబడుతుంది. ఏ వ్యక్తికైనా పని అప్పగించినప్పుడు ఆలోచన విధానంలోనే ముందు అనేక ఆలోచనలు వస్తాయి, ఆ వ్యక్తి పని చేయగలడా లేదని. మన ఆలోచన విధానం నమ్మి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? అప్పగిస్తున్నాం పని. అలాగే మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన భారాన్ని ఆయనకు అప్పగించాలి. ఎవరికి అప్పగించాలండి? ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన ఎవరండి? నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఇప్పుడు చూడండి, మరి ఎందుకు నమ్మలేకపోతాం? ఎందుకు మరి ఇదంతా జరుగుతుందంటే, మనం దేనికైతే విలువిస్తామో దాన్ని నమ్ముతాం. హల్లెలూయా. మనం ఎక్కడైతే విలువిస్తామో దాన్నే మనం పట్టుకుంటాం. విలువ ఇవ్వని చోట మనం ఉండం.
ఇప్పుడు చూడండి, కుటుంబంలోని ప్రతిదినము జరిగే ప్రాసెస్ అండి ఇది. కుటుంబం నడవాలంటే ఏముండాలి? ధనం ఉండాలి, అవునా? డబ్బులు లేకపోతే కుటుంబం నడదు. ధనాన్ని తీసుకొని ఏం చేస్తాం? రేషన్ కొంటారు, అవునా? రేషన్ కొని ఇల్లు నడవాలి, ఎందుకంటే ప్రతిదినం తినాలి కదా. మరి అవి అయిపోయిన వెంటనే ఎంతమందికి దిగులు వస్తుంది? ఎంతమందికి వస్తుంది? అందరికీ బెంగ వస్తుంది, అవునా? దిగులు వచ్చేస్తుంది గుండెలోని. రైస్ అయిపోయిన వెంటనే ఏం చేయాలని, కాయగూరలు అయిపోయిన దిగులు వస్తుంది లోపల. అలాగే ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి నెల అయిన తర్వాత జీతం రాకపోతే దిగులు వస్తుంది, అవునా? ఆ నెల అంతా కష్టపడింది దానికోసమే. అదే లేకపోతే కుటుంబం నడదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైనా మన జీవితంలో వెళ్ళిపోతుంది అన్నప్పుడు, లేనప్పుడు ఏమొస్తుంది మనిషికి? ఏమొస్తుందండి? బెంగ వస్తుంది. మన జీవితంలోంచి ఒక మనిషి వెళ్ళిపోయినా, అవునా? మన జీవితంలో ఒక వస్తువు వెళ్ళిపోయినా, మన జీవితంలో నుంచి ఏదో వెళ్ళిపోయింది దాని గురించి ఆలోచిస్తాం, బెంగ వస్తుంది జీవితంలో. అంటే ఏం చేస్తున్నాం అక్కడ? ఏం చేస్తున్నామండి? అక్కడ విలువిస్తున్నాం మనం. ఆ వ్యక్తికి కానీ, ఆ వస్తువుకి కానీ, ధనానికి కానీ విలువిస్తున్నాం మనం. విలువ ఎప్పుడైతే ఇస్తామో మనం దాన్నే పట్టుకుంటాం, నమ్ముతాం. అది ఎప్పుడైతే విలువేమో నమ్మం. హల్లెలూయా. మరి మన జీవితంలో ఎవరికి విలువ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలండి? అందరికీ తెలుసు యేసు ప్రభుకే విలువ ఇవ్వాలని. మరి ఎంతమంది సమయం గడుపుతున్నారు ఆయనతోని? హల్లెలూయా. ఎంతమంది సమయం గడుపుతున్నారండి? చాలా ప్రాముఖ్యమైంది ఇది. మనము ఎక్కడ విలువిస్తామో మనం అక్కడ అభివృద్ధి చెందుతాం. ఇప్పుడు చూడండి, ఉదయం లెగిసిన వెంటనే మన సమయం టీవీకి ఇస్తే ఏమవుతుంది? టీవీకి ఎక్కువ విలువ ఇచ్చేస్తే ఏమవుతుందండి? మన నమ్మకం అదే అయిపోద్ది. మనం ఎక్కడ విలువ ఇస్తామో, ఎక్కడ సమయాన్ని సమయాన్ని ఇస్తుంటామో మనకి ఇంక అదే నమ్మకం అయిపోద్ది మన జీవితానికి. ఉదాహరణకు లేచిన వెంటనే పేపర్ చదివే అలవాటు ఉందనుకోండి. పేపర్ చదివి ఏమవుతుంది? ఒకరోజు పేపర్లో ఉన్న విషయాలే నమ్మకంగా మారిపోతాయి. ఇంకెవరి మాట నమ్మరు. పేపర్లోని ఏం రాస్తే అదే నమ్ముతాం, ఇక్కడ రాశారు కాబట్టి. ఇంకెవరి మాట వినం, అవునా? అదే మనుషులతో సమయం గడిపినప్పుడు, ఒక మనిషికి విలువ ఇచ్చి మాట్లాడినప్పుడు ఏమవుతుంది? గౌరవించి ఆ మనిషి మాటలే నమ్ముతాం. ఇంకా సమయం మనం ఎవరితో గడిపితే మన నమ్మకం మారిపోద్ది. అంటే అక్కడ విలువ ఇస్తున్నాం. విలువ ప్రాముఖ్యం. విలువ దేనికి ఇస్తే అదే నమ్మకంగా మారిపోద్ది మన జీవితంలో. అందుకే అనేక మంది వారికి నచ్చింది ఎంచుకొని అక్కడ సమయాన్ని గడిపి జీవితంలో అదే నమ్మకంగా మార్చుకుంటారు జీవితంలో. ఇంకెవరు ఏం చెప్పినా వారు నమ్మరు. వారి హృదయంలో ఒకటి నాటుకుపోయిన తర్వాత మనం వెళ్ళి ప్రత్యేకంగా చెప్పిన తర్వాత కూడా వారు నమ్మలేరు. ఎందుకు? వారి హృదయంలో వారు ఇంకెక్కడో స్థానం ఇచ్చారు. ఇంకెవరికో కానీ, ఇంకే వస్తువుకి కానీ ఎక్కడైనా సమయం ఇచ్చినప్పుడు ఇంకా జీవితంలోని ఏం జరుగుతుంది? ఇంక జీవితకాలం అది పట్టుకొని నడుస్తారు వాళ్ళు. ఇంకేముంది? మొక్క విత్తనం పడిన తర్వాత మొక్క వెదిగి మోనైపోద్ది, అవునా? అయిపోయిన తర్వాత ఇంకా మొక్క వంగుతుందా? వంగదు. అందుకే చిన్న వయసు నుంచే పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఏం చేయాలి? వారికి ఎక్కడ సమయాన్ని గడపాలని నేర్పించాలి? ఎక్కడ నేర్పించాలండి? దేవుని వాక్యం దగ్గర వారికి సమయం గడపాలని నేర్పించినప్పుడు వారు చిన్న వయసు నుంచి ఎదిగి దేవుడి దగ్గర అన్నీ నేర్చుకుంటారు. దేవుణ్ణి ఎలా నమ్మాలో నేర్చుకుంటారు వారి జీవితంలో. దేవుణ్ణి నమ్మితే ఎలా అభివృద్ధి ఉంటుందో దేవుని వాక్యం దగ్గర నేర్చుకుంటారు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మన జీవితంలో యేసు ప్రభువుకి విలువ ఇచ్చిన తర్వాత మనం ఏం నేర్చుకుంటామో చూద్దాం. చూడండి, కీర్తనలు 40వ అధ్యాయం తీయండి. కీర్తనలు 40వ కీర్తన. చూడండి, 4వ వచనం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనా లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎవరు నమ్ముకున్నవాడండి? దావీదు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనా లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు
ధన్యుడు. ఈ భూమి మీద యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ ఎవరు? నీతిమంతులు. యేసుప్రభుని నమ్మని వారు వాళ్ళు ఏమవుతారు? యేసుప్రభుని నమ్మని వారు ఎవరండి? అన్యులు అవుతారు. అవునా? వారు దేవుని ఎరుగని ప్రజలు. వారి జీవితంలో అనేకం జరుగుతుంటాయి, అనేక మార్పులు వస్తాయి, అనేకం జరుగుతుంటాయి. వారి జీవితంలోని వారు కూడా ఫలిస్తుంటారు, అన్యులు కూడా ఫలిస్తారు. వారు డబ్బు సంపాదిస్తారు, వారు అన్నీ చేస్తారు, వారికి ఏం తక్కువ కాదు. అవన్నీ ఎవరిని బట్టి అంటే యేసు ప్రభుని బట్టే. ఆయన వారి ఏళ్ళ దయ చూపిస్తాడు. దయ చూపుని బట్టి వారి జీవితంలోని ఆశీర్వాదం వస్తుంటుంది. హల్లెలూయా. దయని బట్టి వారి జీవితంలోని ఫలిస్తున్నారు. కానీ ఏం లేదు, వాళ్ళకి రక్షణ లేదు. రక్షణ లేదు కాబట్టి వారు ఏ స్థితిలో ఉన్నారో వారికి తెలియదు. వారు దేనితో అయితే సమయం ఎక్కువ గడుపుతుంటారో దాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. మనం ఎక్కడ సమయాన్ని పెడుతుంటామో దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు చూడండి. గర్విష్ఠులైన త్రోవ విడిచి అబద్ధములతో తిరిగి వారు నేను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. మనం భూమి మీద దేన్ని లక్ష్య పెట్టాలో చెప్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న పరిస్థితులను చూసి మనుషులు పెట్టి అవి లక్ష్య పెట్టకండి, యెహోవాను లక్ష్యం చేయండి అని చెప్తున్నాడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఇర్మియా 17వ అధ్యాయం 5వ వచనం తీయండి. 5వ వచనం. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోను అరుహాక వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా నుండును. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మనకి మేలు వస్తుంది. మన జీవితంలో మేలు వచ్చినప్పుడు మనం సమయం దేనికి ఇస్తామో దాన్ని బట్టి ప్రవర్తిస్తాం. మనకు మేలు సమయం మనం దేవుని సన్నిధిలో ఎక్కువగా ఇచ్చినప్పుడు మేలు వచ్చినప్పుడు మనకు కనబడుతుంది. అదే మనం సమయం ఇవ్వనప్పుడు కనబడదు అది. చూడండి ఒకసారి 6వ వచనం. వాడు ఎడారిలోను అరుహాక్ష వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. మనం సమయం దేవుడితో గడిపినప్పుడు మనకి జీవితంలో మేలు వచ్చినప్పుడు కనబడుతుంది. అదే దేవుడితో మనం సమయం గడపలేనప్పుడు మేలు వచ్చినా కనబడదు అది. హల్లెలూయా. మేలు మనకి ఎప్పుడు ఎదురుగానే ఉంటుందండి. దేవుడు ఆశీర్వాదం మనకి ఎదురుగానే ఉంచుతాడు. కాకపోతే మనం ఎదురుగా ఉన్నా సరే చూడలేకపోతున్నాం. హల్లెలూయా. కీర్తనలు 71వ కీర్తన 5వ వచనం చూడండి. 71వ కీర్తన 5వ వచనం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు? బాల్యము నుండి నాకు ఆశ్రయము నీవే. దావీదు చిన్నతనం నుంచి ఎవరిని ఆశ్రయం చేసుకున్నాడు? దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నాడు. చిన్నతనం నుండి, వయసు అయిపోయి కాదండి. హల్లెలూయా. వాక్యం ఏముంది? నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. బాల్యము నుండి ఆశ్రయం ఎవరు చేసుకున్నారు? దావీదు. మనం ఎక్కడ విలువిస్తామో దాన్ని బట్టే ప్రవర్తిస్తాం. ఇప్పుడు బాల్యము నుండి ఆశ్రయం ఎవరు చేసుకున్నారు? దావీదు చేసుకున్నాడు. కాబట్టి ఎక్కడ విలువ ఇవ్వాలో తెలిసింది దావీదుకి. దావీదు జీవితంలో ఎటువంటి కష్టాలు శ్రమలు గుండా వెళ్ళినా తన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించాడు. హల్లెలూయా. దావీదు తప్పు చేశాడు లేదండి, తప్పు చేశాడు. కానీ తప్పు చేసినప్పటికీ ఎవరికి విలువిచ్చాడు? దేవుడికి తెలుసుకున్నాడు తను తప్పేటో, విలువిచ్చాడు దేవుడికి. మరి సౌలు తప్పు చేయలేదా? సౌలు ఎవరు? పాత నిబంధనలో ఉన్న సౌలు రాజు. మరి అతను తప్పులు చేశాడు, దావీదు తప్పులు చేశాడు. చిన్నతనం నుంచి ఎవరు ఆశ్రయించారు దేవుణ్ణి? దావీదు ఆశ్రయించాడు. సౌలు రాజు అయిన తర్వాత దేవుడికి వ్యతిరేకంగానే చేశాడు. దేవుడి నుంచి ఏ సమాధానం పొందుకోలేదు. దావీదు చిన్న వయసు నుంచి దేవుణ్ణి ఆశ్రయించాడు. బాల్యం నుండి. బాల్యం అంటే ఏంటండి? చిన్నతనం నుంచి దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడి దగ్గర సమయం గడిపాడు. అంటే అర్థం ఏంటి? ఎక్కడ విలువిచ్చాడు? ఎక్కడ విలువిచ్చాడండి? దేవుని సన్నిధికి విలువిచ్చాడు. హల్లెలూయా.
మనం ఎప్పుడైతే విలువిస్తామో మనము దేవుని ఆశ్రయిస్తున్నాం. హల్లెలూయా. దేవుడి సన్నిధిలోని దేవుని వాక్యాన్ని మనం విలువిస్తున్నామంటే నమ్మకం అంటే మనకు తెలుస్తుంది. హల్లెలూయా. నమ్మకాన్ని అక్కడే పొందుకుంటాం మన జీవితంలో. ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు నేను ఎలా నమ్మాలి, నేనేం నమ్మాలి, నమ్మితే నాకేం వస్తుంది అనే ప్రశ్నలు రావు. దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని ఆశ్రయంగా చేసుకున్నప్పుడు మనం దేవుడినే నమ్ముతాం. దేవుడిచ్చిన గొప్ప ధన్యతను మనం అనుభవిస్తాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అనే మాట, ఆ వాగ్దానం మన జీవితంలో అనుభవిస్తాం. బాల్యం నుండి ఎవరు ఆశ్రయించారంటే దావీదు ఆశ్రయించారు. అందుకే చిన్నపిల్లల్ని ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి? దేవుని వాక్యం దగ్గరికి తీసుకెళ్ళాలి. దేవుని వాక్యం దగ్గరికి నడిపించాలి. బాలుడు నడవలసిన వారికి త్రోవను చూపించాలి వాళ్ళకి చిన్న వయసులోనే. లేదు పెద్ద అయిన తర్వాత మా వాడు నేర్చుకుంటాడంటే మొక్కగా వంగంది మ్రాణయిన తర్వాత వంగదు. ఉంచుదామన్నా వంగను. చివరికి ఎవరిని ఉంచుతాడు? ఎవరైతే ఉంచుదామని ట్రై చేస్తాడో వాళ్ళని ఉంచుదామని ప్రయత్నిస్తాడు. అవునా? అందుకే చిన్న వయసు నుంచి దేవుని వాక్యం దగ్గరికి నడిపించినప్పుడు వారు నేర్చుకుంటారు. స్కూల్కి పంపిస్తున్నారు కదండి పిల్లల్ని. ఎంతమంది పంపిస్తున్నారు చిన్న వయసు నుంచి? అందరూ పంపిస్తున్నారు. ఒక వయసు వచ్చాక పంపిద్దామని చూస్తున్నారా? ఒక వయసు వచ్చాక పంపిస్తే టీచర్కి నేర్పిస్తాడు. అవునా? స్కూల్కి వెళ్ళి టీచర్ దగ్గర నేర్చుకోవాలి. ఒక వయసు వచ్చాక టీచర్ దగ్గరికి పంపిస్తే టీచర్కే నేర్పిస్తారు. అప్పుడు అసలు భరించలేరు మీరు. అందుకే చిన్న వయసు నుంచే నేర్పించాలి. బాల్యం నుండే స్కూల్కి ఎలా పంపిస్తున్నారు? దేవుని వాక్యం దగ్గర కూడా నేర్పించినప్పుడు ప్రతిదినము దేవుడు నేర్పిస్తాడు. ఇప్పుడు నేర్చుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. సామెతలు 14:26. సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించును. ఏముందండి? యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యం పుట్టించును అంటే బహు నమ్మకం వస్తుంది. ఆయన దగ్గర సమయం గడిపినప్పుడు మనకేమొస్తుందండి? బహు నమ్మకం కలుగుతుంది. ఇక్కడ బహుధైర్యం అని ఉంది, బహు నమ్మకం కలుగుతుంది మనకి. ఎక్కడ సమయం గడిపితే? దేవుని దగ్గర సమయం గడిపినప్పుడు బహు నమ్మకం వస్తుంది. మళ్ళీ నమ్మకం మనంగా సంపాదించుకోలేం. హల్లెలూయా. నేను నమ్మకం తెచ్చుకోవాలి, నేను నమ్మేయాలంటే జరగదు. అది కీర్తనలు 65 అధ్యాయం తీయండి. 65 కీర్తనలు 65 5వ. మాకు రక్షణకరమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఆశ్రయం ఎవరండి? వీరికి దేవుడు ఆశ్రయం. మనకి దేవుడు ఆశ్రయం అయినప్పుడు మన జీవితంలో జవాబు ఎవరిస్తారు? మనకి ఆయనే ఇస్తాడు. ఉత్తరం ఇవ్వడం అంటే మన ప్రతి ప్రశ్నకి జవాబు ఆయన ఇస్తాడండి. మనం దేవుని ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడితో సమయం కలిగినప్పుడు బహు నమ్మకం కలుగుతుంది. అలాగే దేవుడి దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకుంటాం. ఇప్పుడు సమాధానం అనేది మనతోనే ఉందండి. సమాధానం ఎవరితో ఉంది? మనతోనే ఉంది. సమాధానంతో నడిపిస్తాడు ఆయన. సమాధానం ఇవ్వబడింది, సమాధానంలో మనం ఉన్నాం. సమాధానంతో ఆయన నడిపిస్తాడు మన జీవితాన్ని. సామెతలు 22వ అధ్యాయం 17వ వచనం. 22వ అధ్యాయం 17వ వచనం. చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకింపుము, నేను కలుగుజేయి తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఈ వాక్యం అంతటికి ప్రాముఖ్యమైన సారాంశం ఇదేనండి. చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలుగుజేయి తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. ఇప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడు? మనస్సు
ఇమ్మంటున్నాడు ఆయన. ఎవని మనసు ఆయన మీద ఆనుకునో వానిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేస్తాడు. మన జీవితంలో ప్రతిదానికి సమాధానం ఆయన దగ్గర నుంచే దొరుకుతుందండి. నమ్మకం ఆయన దగ్గర నుంచే కలుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? వీటన్నిటికీ ప్రాముఖ్యమైన జ్ఞానం ఏంటి? చెవి ఒగ్గాలి. ఇప్పుడు ఏమివ్వాలి? చెవి ఇస్తే ఏం జరుగుతుందండి? జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలుగుజేయి తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. జ్ఞానుల ఉపదేశం ఆలకింపమంటే దేవుడు ఒక మనిషిని వాడుకుంటాడు. ఆయన దేవుడు ఒక మనిషిని వాడుకొని పనిచేస్తాడు ఈ భూమి మీద. దేవుడు డైరెక్ట్గా రాడండి. ఇక్కడ డైరెక్ట్గా వస్తాడని ఉందా? జ్ఞానుల ఉపదేశం ఆలకించమని ఉందా? జ్ఞానుల ఉపదేశం అంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటాడు జ్ఞానం ఇచ్చి. ఇజ్రాయేలు ప్రజల్ని ఎవరు నడిపించారు? మోషే నడిపించాడు. అవునా? ఎక్కడికి నడిపించడానికి? కనాను దేశానికి. అవునా? కనాను దేశానికి నడిపిస్తున్నప్పుడు మధ్యలో ఏం చేశారు? మోషే మాట వినలేదు. మోసే మాట వినకుండా ఏం చేశారు? మమ్మల్ని ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొచ్చామని ప్రశ్నించారు. అవునా? ప్రశ్నించినప్పుడు తిరుగుబాటు చేశారు. ఎన్నో జరిగాయి. ఎవరైతే విన్నారో వారి మాటలు వేరుగా ఉంటాయి. చూడండి సంఖ్యాకాండం. ఈ సందర్భం చూస్తాం, మరలా చూపిస్తాను. చూడండి 13వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25వ వచనం. వారు 40 దినములు ఆ దేశంలో సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకును ఇజ్రాయేళ్ల సర్వ సమాజము వద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియజేయనిది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశంలోకి వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివాసులు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకులు దక్షిణ దేశంలో నివసించున్నారు. హిత్తీయులు, యోబీసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించున్నారు. కనానీయులు సముద్రము నొద్దను యోర్దాను నది ప్రాంతంలో నివసించున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనం నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలునను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే, కనాను దేశానికి వెళ్ళే ముందు మోషే ఆ దేశాన్ని చూడమని కొంతమందిని పంపించిన వారు భయపడతారు. అంటే ఆ ప్రజలను చూసి, అక్కడ ఉన్న ఆ మనుషులు చూసి వారు భయపడతారు. ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది. వారు చెప్తుంది అబద్ధమా? చూడండి వారు ఏం చెప్తున్నారు. 28. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, ఆ మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాలీకులను చూసితిమి. అమాలేకులు దక్షిణ దేశంలో నివసించున్నారు. హిత్తీయులు, యోబీసీలు, అమోరీ కొండ దేశంలో నివసించున్నారు. వీరు ఏం మాట్లాడుతున్నారు? ఆ దేశ ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది, అంటే వాళ్ళు బలవంతులని. వారు బలవంతులని మాట్లాడారంటే అర్థం ఏంటి? ఏమని మాట్లాడితే మనం బలహీనం అనుకుంటున్నారు వాళ్ళు. అవునా? మనం బలహీనం అని ఎప్పుడైతే అనుకుంటామో ఎదుటి వ్యక్తి బలవంతుడిగా కనబడతాడు. హల్లెలూయా. మనం బలహీనలు అనుకుంటున్నాము, నమ్ముతున్నప్పుడు అపవాది మన చుట్టుపక్కల మన ఎదురుగా చూపిన ప్రయోగాలను చూసి మనం భయపడతాం. హల్లెలూయా. మనం బలహీనమని అనుకున్నప్పుడు, మనం బలహీనమని ఎంతగా నమ్మేస్తామో అపవాది తంత్రములకు చూసి భయపడతాం. మనం ఎవరండి? నీతిమంతులు. అవునా? మనం నమ్మాల్సింది ఏంటి? నీతిమంతులు అని నమ్మాలి. నేను క్రీస్తు చేసిన దేవుని నీతిని. ఇక్కడ వెళ్ళిన ప్రజలు మరి చూసింది, అక్కడ చూసిన బలవంతులు చూసి చెప్పింది అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమండి? ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళి చూసి, ఆ ప్రాంత ప్రజలు చూసి బలవంతులు వాళ్ళకి భయపడ్డారు. అంటే వాళ్ళు చూసింది నిజమా అబద్ధమా? వాస్తవమే. అది అబద్ధం కాదు, వాస్తవమే చెప్తున్నారు. వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు. కానీ 30వ వచనం చూడండి, మారుతుంది. కాలేబు మోషే ఎదురు జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలునెను. ఈ కాలేబు అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? మనం నిశ్చయంగా వెళ్తామంట. ఈ వ్యక్తి మాటలు వేరుగా ఉన్నాయి. ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది వెళ్ళి చూసిన వ్యక్తుల మాటలు వేరుగా ఉన్నాయి. ఈ కాలేబు వ్యక్తి మాటలు వేరుగా ఉన్నాయి.
ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? నిశ్చయంగా వెళ్తామంటున్నాడు. ఇంకా 14 వచనం చూడండి, 14 అధ్యాయం చూడండి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇజ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుకొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఆ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పండ్లట్టు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుడిని ఒకరు నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితోనొకరు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇజ్రాయేలీల సర్వ సమాజ సంగమం ఎదుట సాగిలపరిడి. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండి నూని కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేలు సర్వ సమాజంతో, మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు చూడండి. చివరగా కాలేబు, యెహోషువ ఏం మాట్లాడుతున్నారు? ఇజ్రాయేలు ప్రజలు సనుగుతున్నారు మోషే మీద, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావని, ఐగుప్తు నుంచి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మేము అక్కడే ఉండిపోతే బాగుండు, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారని సనుగుతున్నారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఎవరి సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు? దేవుని సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు. మేము చూసాము, నిశ్చయంగా మనం వెళ్తామని. వారు చూసిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడలేదు, దేవుని సామర్థ్యాన్ని బట్టి మాట్లాడారు. హల్లెలూయా. అదే విశ్వాసం అండి. దేవుని సామర్థ్యం మనకు అర్థమవుతున్న కొలది మన మాటలు వేరుగా ఉంటాయి. పరిస్థితులు చూసి మనం మాట్లాడడం. ఏం చూసి మాట్లాడమండి? పరిస్థితులకు భయపడం. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు ముందుగా చూసిన ప్రజలు చూసిందే వచ్చి చెప్పారు, వాస్తవమే చెప్పారు. కానీ సత్యం ఏంటి? మన కళ్ళ ముందు ఉన్నవన్నీ వాస్తవాలేనండి. అనారోగ్యంగా ఉందా? వాస్తవం అది. కానీ సత్యం ఏంటి? ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత. అవునా? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని, అది సత్యం. వాస్తవాలు మారుతాయండి. హల్లెలూయా. వాస్తవం ఎప్పుడు మారిపోద్ది. ఎవరు మారుస్తారు వాస్తవాన్ని? యేసు ప్రభు మారుస్తారు. ఎందుకు? సత్యం ఆయన. అందుకే అక్కడ తోమాతో ఆయన ఏమన్నా, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నాడు ఆయన. ఆయన మార్చగలవాడు. మరి ఇప్పుడు సమయాన్ని ఎక్కడ గడపాలి మనం? యేసు ప్రభు దగ్గర గడపాలి. ఎందుకు? మన ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం తీయండి. రెండో అధ్యాయం 24వ వచనం. మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరే అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు అధ్యక్షుడు ఎవరండి? ఆయన మన జీవితానికి. ఆయన వైపు మనల్ని తీసుకొచ్చాడు. ఆయన శిలువ రక్తంతో మనల్ని కడిగి మన జీవితానికి ఇప్పుడు అధ్యక్షుడు ఎవరు? యేసు ప్రభు. మనల్ని జీవితాన్ని నడిపించేది ఆయన, మనం కాదు. మన జీవితాన్ని నడిపించేది ఎవరండి? అధ్యక్షుడు ఆయన. ఇప్పుడు ఈ భారతదేశాన్ని నడిపిస్తుంది ఎవరు? ఎవరండి? చెప్పండి. మన్మోహన్ సింగా? మోడీ కదండి. ఇప్పుడు అధ్యక్షుడు ఆయన. ఇప్పుడు ఈ సీఎంలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఆయన దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకొని వస్తారు ఎలా నడిపించాలో. వారికి ఒక సభ ఉంటుంది. అవును, సమయం గడుపుతున్నారు ఎక్కడ? మోడీ దగ్గర. మన సమయం గడిపినప్పుడు విలువ ఎవరికి ఇవ్వాలి? మోడీకే ఇవ్వాలి. వారికి వారు విలువ ఇచ్చేసుకుంటే జరగదు. మొదట ఆయనకి విలువ ఇవ్వాలి, తర్వాత అక్కడి నుంచి విలువ వీళ్ళకి వస్తుంది. అలాగే మనకు కూడా ఈరోజు విలువ ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు. అవునా? మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనం ఆయన యొద్దకు వెళ్తున్నప్పుడు మనలోని నమ్మకాన్ని పుట్టింపజేస్తాడు ఆయన. నమ్మకం ఆయన దగ్గర నుంచే మనకు కలుగుతుంది, మనంతటా మనకు రాదు. ఆయన దగ్గర ఎప్పుడైతే మనం సమయం గడపమో మనల్ని మనం బలహీనులుగా చూసుకుంటాం. హల్లెలూయా. మనం బలహీనులుగా మనకు మనమే కనబడతాం. అక్కడ ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళి, కొంతమంది వెళ్ళి ఏం చూశారు? ఆ ప్రజలను చూసి భయపడి మన బలహీనలు వాళ్ళు జయించలేమని అన్నారు. అవునా? కానీ కాలేబు యెహోషువ ఏం మాట్లాడారు? మనం బలవంతులు అని మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? ఎవరిని చూస్తున్నారు వాళ్ళు? పరిస్థితులు చూడలేదు. యేసు ప్రభు సామర్థ్యాన్ని మాట్లాడారు. హల్లెలూయా. మనం కూడా మన జీవితంలో ఎవరి సామర్థ్యాన్ని బట్టి మాట్లాడాలి? యేసు ప్రభుని బట్టి మాట్లాడగలమండి. ఆయనతో సమయం గడిపినప్పుడు మాటలు కూడా అలాగే వస్తాయి. మనం చేయగలము.
మనం ముందుకు వెళ్ళగలమని. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతి అనే మాట వస్తుంది బయటికి. మనం ఎంతగా ఆయనతో సమయం గడుపుతుంటామో మన మాటలు వేరుగా ఉంటాయి. పరిస్థితులు చూసి భయపడం, మనం నడిచే విధానం వేరుగా ఉంటుంది. ఎందుకు? కళ్ళ ముందు ఎదురుగా ఎవరు కనబడుతుంటారు? మనకి యేసు ప్రభువే కనబడతారు. మనం ఎవరికైతే సమయాన్ని ఎక్కువగా విలువ చేసి ఇస్తున్నామో మనలో నమ్మకాన్ని పుట్టించి నడిపించేదే ఆయన. మనంతటగా మనం నడవలేము ఈ భూమి మీద. హల్లెలూయా. మనల్ని నడిపించేది ఎవరు? ఇప్పుడు అధ్యక్షుడు ఎవరు? యేసు ప్రభు. వాక్యంలో ఉందా? సొంత మాట అండి. అధ్యక్షుడు ఆయన. మన ప్రతి పాపాన్ని క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. మన జీవితాన్ని నడిపించేదే ఆయన. మనం ప్రతిదినం ఎవరితో సమయం గడపాలి? ఆయనతో గడిపినప్పుడు మనలో నమ్మకాన్ని పుట్టింపజేసి ఈ భూమి మీద సులువుగా నడిపింపజేస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. సిలువను గెలచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము. సిలువను గెలచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము. ముందే తెలియను తన బలియాగం, తెలిసే చేసెను శుభలిదానము. తండ్రి పరచిన వాగ్యానుసారము తననే వంచెను, తనువే అర్పించెను. దేవా మీ త్యాగం మమ్ము రక్షించెను, పాపము నుండి విడిపించెను. దేవా మీ త్యాగము మమ్ము బ్రతికించెను, ఇలా సజీవులుగా మమ్ము నిలిపెను. ఈ రొట్టె ఆయన శరీరానికి సదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శిలువలో మానవులందరి కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన రక్తం అంతటిని చిందించాడు ఆయన. మనం ఆరోగ్యంగా ఉండాలని శిక్ష అంతటిని ఆయన భరించాడు శిలువలో. మనం ఆనందంగా ఉండాలని ప్రతి అవమానాన్ని భరించాడు ఆయన. కేవలం అది మనల్ని ప్రేమించాడు ఆయన. మనల్ని ప్రేమించిన బట్టి ప్రతి అవమానాన్ని, ప్రతి శిక్షను భరించాడు ఆయన. ఆయన శరీరంలో శిక్ష అంతటిని భరించాడు, ప్రతి అవమానాన్ని భరించాడు. అందుకు ప్రతిదినం మనం ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ సమయంలో కూడా ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తాన్ని ప్రతి మానవుడి గురించి చిందించాడు ఆయన. ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తిని ఆయన నీతిమంతుడిగా తీర్చాడు, నీతిమంతుడిగా తీర్చాడు. ప్రతిదినం నేను క్రీస్తు యేసున దేవుని నీతినని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన శిలువ బలియాగాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ దినం మన జీవితానికి ఆయనే అధ్యక్షుడు, ఆయనే సమస్తం. ఈ సమయంలో నేను క్రీస్తు యేసున దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవును దేవా,
దేవా, మా జీవితంలో ప్రతి ఆశీర్వాదం మీ నుంచి వచ్చింది నాన్న. మేము అనుభవిస్తున్న ప్రతి ఆరోగ్యం మీది నాన్న. మేము అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం మీదే నాన్న. సమస్తం మీరేనయ్యా. దేవా, మీతో సమయం గడుపుతూ ముందుకెళ్ళే గొప్ప కృపలోకి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మీతో సమయం గడిపినప్పుడు బహు నమ్మకం మాలో కలుగుతుంది నాయన. బహు నమ్మకం పుడుతుంది నాయన. దేవా, మీతో సమయం గడుపుటకు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని గొప్ప కృపను ఇక్కడున్న మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. దేవా, ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నానని, ఎవరైతే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ముందుకెళ్తున్నారో వారి కృపను జ్ఞానాన్ని దయచేయండి. మీ గొప్ప జ్ఞానాన్ని మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను. దేవా, మీరు మమ్మల్ని నడిపించేవారు నాయన. మీరే మా సమస్తమునైనా. దేవా, మా నమ్మకం మీరు నాయన. మీకు వందనాలు. దేవా, మా నమ్మకమే మీరయ్యా. నమ్మకానికి రూపమే మీరు నాయన. మీకు వందనాలు. ఇంత గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రతిదినం మాకు ప్రతి క్షణం మమ్మల్ని నడిపించమని దేవా, ఇంకా మా అందరికీ మీ గొప్ప కృపావాక్యాన్ని నేర్పించి ముందుకు తీసుకెళ్ళమని, మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.